అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో శనగలు బంగాళదుంప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని రైస్లోకి చపాతీలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. శనగలు బంగాళదుంప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాం. 1 కప్పు శనగల్ని తీసుకుని దాన్ని నైట్ అంతా నానబెట్టి దాన్ని నెక్స్ట్ డే వాటిని ఉడికించుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. పెద్ద సైజు బంగాళదుంప ఒకటి తీసుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకోండి. 2 ఆనియన్స్ని తీసుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 పచ్చిమిర్చిని తీసుకోండి. కరివేపాకు ఒక 1/2 కప్ తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఒక 3 వెల్లుల్లిపాయలని తీసుకోండి. 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ గసగసాలు తీసుకోండి. 1 స్పూన్ పసుపుని తీసుకోండి. 1 స్పూన్ కారం తీసుకోండి. మీకు తగినంత సాల్ట్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దాంట్లో మీకు తగినంత ఆయిల్ని వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. అవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోండి. అవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. బంగాళదుంపలు కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోండి. బంగాళదుంపలు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోండి. అవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పసుపుని వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, గరం మసాలాను పేస్ట్లా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు అదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేలా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఒకసారి అదంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిని మనం 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే శనగలు బంగాళదుంప కర్రీ రెడీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.